ఉన్నాయి సక్రమంగా వాడలేదు, అప్పుడు ఉన్నాయి, చేయడం రాదు. రెండో పాయింట్ ఏంటంటే అసలు ఖర్చులు ఎంతసేపటికి మన వాళ్ళు సంపాదించుకోవడం అన్న రూట్లోనే ఆలోచించాడు. కానీ 2014లో పవర్లోకి వచ్చాక సంపూర్ణ రుణమాఫీ చేసుంటే, అంటే అంతకుముందు తన 9 ఏళ్ల పరిపాలనలో కనుక ఆయన చెప్పిన మాట మీద ఏదన్నా నిలబడి ఉంటే ఒక అర్థం ఉండేది. సరే చేయలేదు. 2014లో నేను మారిపోయాను, నేను మాట మీద నిలబడతాను అన్నాడు. అన్న తర్వాత ఆ సంపద సృష్టి, ఇప్పటికీ సంపద సృష్టిస్తాను మళ్ళీ చెప్తాడు. మరి 2.5 లక్షల కోట్లు అప్పు ఎందుకు వచ్చింది? రుణమాఫీ ఎందుకు చేయలేకపోయాడు? డ్వాక్రా రుణమాఫీ ఎందుకు చేయలేకపోయాడు? నగలు తాకట్టు పెట్టి ఎందుకు తేలేకపోయాడు? అధికార వ్యామోహంలో లేదంటే పదవి వ్యామోహంలో బాబు గారి విజనరీ మిస్ అవుతుందా ఫైనల్ గా? అక్కడ బాబు గారితో ఒకటే అర్థం చేసుకోవాలి, ఆయన మాట వేరు చేత వేరు. ఆయన వ్యాపారస్తుల మనిషి. ఒక వ్యాపారస్తుడు ఆలోచన ఎట్టుంటదంటే, మీకు ఆకలి బాగా వేయాలి, మీ చేత పని బాగా చేయిస్తాడు, మీకు ఆకలి బాగా వేయాలి. బాగా వేసినప్పుడు అంత అన్నం అంత పచ్చడి వేస్తే మీరు మూసుకుని తింటారు. అంతే తప్పించి మీకు కడుపు నిండా 100 ఇచ్చి ఖర్చు వెళ్ళి తినరా అంటే బిర్యానీ తిని పడుకుంటారు. కాబట్టి మీకు 100 ఇవ్వకూడదు.